ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి జైలుకి కదలిరా అని చంద్రబాబుకు కోర్టు చెప్పిందని, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వర్ధంతి చేస్తారంటూ నాని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు తొలగిస్తే జూనియర్ ఎన్టీఆర్కు నష్టమేం లేదని, 1000 మంది బాలకృష్ణలు బాబులు వచ్చినా ఏమి చేయలేరని అన్నారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా? చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారు కదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలో మార్పులు చేర్పులు సహజమని, జగన్ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. సార్, వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఇంటా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పెట్టలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సర్దాలు కూడా ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పారు. ఏమన్నా కూడా ఎక్కడో తోసుకోమని చెప్పారు. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గడి అని తెలవదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలవదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళి లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబులు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడే 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఇని మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు.